హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సీత. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు అందరూ కూడా బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో ఏంటంటేనండి, ఈరోజు జనవరి 3 అండి, మా పెద్ద బాబు బర్త్డే. ఈరోజు మార్నింగ్ టు మళ్ళీ నైట్ కేక్ కటింగ్ వరకు ఈ వ్లాగ్లో అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. బాబు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను సాయంత్రం పిల్లలకి పెట్టడానికి ఎక్కువ క్వాంటిటీలో గులాబ్ జామ్స్ని చేశానండి. మనం ఇంట్లో గులాబ్ జామ్స్ని రెడీ చేయాలంటే భయపడకుండా చేసేస్తామండి, కానీ ఎక్కువ క్వాంటిటీలో చేయాలంటే కొంచెం భయపడతాం కదా. అలా కాకుండా ఎక్కువ క్వాంటిటీలో కూడా సింపుల్గా ఎలా గులాబ్ జామ్స్ని రెడీ చేసేసుకోవాలి, ఇంకా దబ్బకాయ పులిహోరని రెడీ చేయడం, ఇవన్నీ కూడా మన వీడియోలో చూపిస్తానండి. మా పెద్ద బాబుకి మంచి ఆరోగ్యాన్ని భవిష్యత్తును దయచేయమని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. నాతో పాటుగా ఈ వీడియో చూస్తున్న మీరందరూ కూడా మా బాబుని అయితే విష్ చేయండి. మా పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా బర్త్డేస్కి 2 జతల బట్టలు అయితే తీస్తున్నామండి. ఒకటేమో ఉదయం వేసుకుంటారు, ఇంకొక జత ఏమో సాయంత్రం కేక్ కటింగ్కి వేసుకుంటారు. ఎప్పుడు కొత్త బట్టలు తీసుకున్నా కానీ పసుపు బట్టలను పెట్టి అప్పుడు వేయడం అయితే మాకు అలవాటండి. మేము మర్చిపోయినా కానీ పిల్లలైతే ఖచ్చితంగా గుర్తు చేస్తారు. ఇదిగోండి, బాబు అయితే రెడీ అయిపోయాడు, చాలా హ్యాపీగా ఉన్నాడు. ఈరోజు మా చిన్నోడు కూడా వాళ్ళ అన్నయ్యని రెడీ చేసేసాడండి. వాచెస్ పెట్టేసి వాడికి కావాల్సినవన్నీ తీసుకొచ్చేసి వాళ్ళ అన్నయ్యని అయితే రెడీ చేసేసాడు. ఈరోజు గుడి దగ్గరికి ఏమీ తీసుకువెళ్ళలేదండి. ఇంట్లో దేవుడి దగ్గరే దండం పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే స్కూల్కి వెళ్ళిపోతున్నాడు. ఇంకా ఎలానో గుడికి వెళ్ళలేదు కదా, హరిదాస్ గారికి బియ్యం వేద్దిగా ఉండమ్మా అంటే ఇప్పటి వరకు అయితే ఉన్నాడు. ఇప్పుడు పిల్లలకి స్కూల్లో ఇవ్వడానికి చాక్లెట్స్, బిస్కెట్స్ ఇవన్నీ సర్దుకొని, పిల్లలకి అదొక సరదా కదండి, అవన్నీ తీసుకుని ఇప్పుడు స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు ఇద్దరును. పిల్లల్ని స్కూల్కి పంపేసిన తర్వాత ఇప్పుడు నా హడావిడైతే మొదలైందండి. పిల్లల్ని స్కూల్కి పంపించే వరకు ఒక రకంగా పరిగెడతాము, మళ్ళీ వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన దగ్గర నుంచి మళ్ళీ వచ్చే వరకు ఇంట్లో ఏదో ఒక పని ఉంటూనే ఉంటుందండి. ఈరోజు బర్త్డే కాబట్టి ఆ పని అయితే డబుల్ అయింది. ఈరోజు సాయంత్రం పిల్లలకి ఇవ్వడానికి నేనైతే ఎక్కువ క్వాంటిటీలో గులాబ్ జామ్స్ చేస్తున్నానని చెప్పాను కదండి. గులాబ్ జామ్స్ని ఎక్కువ క్వాంటిటీలో చేయాలంటే ఎలా చేయాలి, వస్తాయో రావో అనేసి కొంచెం భయం ఉంటుంది కదండి. అలా కాకుండా ఎక్కువ క్వాంటిటీలో కూడా సింపుల్గా ఎలా చేసేసుకోవచ్చు ఇప్పుడైతే చూద్దామండి. నేను తీసుకున్న 2 గులాబ్ జామ్స్ ప్యాకెట్స్కి ఈ గిన్నెలో సగం వరకు అయితే గులాబ్ జాముల పిండి వచ్చిందండి. ఇప్పుడు పిండిలో కొంచెం కొంచెంగా పాలని యాడ్ చేసుకుంటూ గులాబ్ జాముల పిండిని అయితే కలిపేస్తున్నాను. ఇవి పచ్చి పాలేనండి, పచ్చి పాలతోనే నేను పిండిని అయితే కలిపేస్తున్నాను. ఒకవేళ మన దగ్గర పాలు లేవనుకోండి, నార్మల్ వాటర్తో కూడా కలిపేసుకోవచ్చు. నీళ్ళని వేసి కలిపేసినా కానీ గులాబ్ జాములు అయితే ఏమీ పాడవ్వండి, టేస్ట్ కూడా ఏమీ తేడా రాదు. పాలతో అయినా నీళ్ళతో అయినా రెండిట్లతోనూ కలుపుకోవచ్చు. నేను ఈరోజు పాలు ఇంట్లో ఉన్నాయి అనేసి పాలను అయితే యాడ్ చేశానండి, లేకపోతే కనుక నేను నార్మల్గా వాటర్ని వేసే కలిపేస్తాను. గులాబ్ జామ్స్ పిండిని ఎప్పుడూ కూడా మనం ఏదో చపాతీ పిండిని కలిపినట్టు గట్టిగా కలపకూడదండి, చాలా స్మూత్గా కలుపుకోవాలి. అప్పుడే గులాబ్ జాములు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఇలా పిండిని ముద్దలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు తడి క్లాత్ని దాని మీద వేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల పిండి పొడి బారకుండా ఉంటుంది. ఇప్పుడు పిండిని కూడా కలిపేసి పక్కన పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు పాకాన్ని కూడా రెడీ చేసేస్తున్నాను. గులాబ్ జాముల పిండిని తీసుకున్నప్పుడు ఏ గిన్నెనైతే క్వాంటిటీగా పెట్టుకున్నామో అదే గిన్నెతో 1 వంతు గులాబ్ జాముల పిండి వచ్చిందనుకోండి, 2 వంతుల పంచదార, 2 వంతుల నీళ్ళనైతే యాడ్ చేసుకుంటున్నాను పాకం కోసం. గులాబ్ జాములు చేసుకునేటప్పుడు పాకాన్ని అయితే ఇదిగోండి ఈ క్వాంటిటీలో చేసుకోండి. పాకం ఎక్కువ అవ్వకుండా, అలానే అసలు పాకమే లేదు అనకుండానండి కరెక్ట్గా వస్తుంది. స్వీట్నెస్ కూడా కరెక్ట్గా సరిపోతుందండి ఇలా చేసుకుంటేనే. 1 వంతు గులాబ్ జాముల పిండికి 2 వంతుల పంచదార, 2 వంతుల నీళ్ళనైతే యాడ్ చేసుకున్నాను కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పంచదార మొత్తాన్ని కరిగించేసుకుంటున్నాను. గులాబ్ జాముల్ని చేసుకునేటప్పుడు పాకం కరెక్ట్గా ఎలానే ఉండాలి అని ఏమీ ఉండదండి. నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి, పాకం కూడా చాలా బాగా వస్తుంది. ముందుగా పంచదారని అయితే హై ఫ్లేమ్లో పెట్టేసుకుని కరిగించేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే మనం టైం చూసుకుని 5 నిమిషాల పాటు ఆ నీళ్ళని మరిగించామనుకోండి, పాకం అలా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు 5 నిమిషాల పాటు పాకాన్ని కూడా మరిగించేశాను. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల యాలకుల పొడిని కూడా వేసేసుకున్నాను.
బయట అమ్మే గులాబ్ జామ్స్లో పాకం కలర్ఫుల్గా కనిపించడానికి ఫుడ్ కలర్స్ని అయితే యాడ్ చేస్తారండి. ఈరోజు మనం ఈ పాకంలో కొంచెం పసుపునైతే యాడ్ చేస్తున్నాను. పసుపు వేయడం వల్ల మంచి కలర్ వచ్చేస్తుందండి. స్వీట్లో పసుపు ఏంటి అని అనుకోకండి. మనం ఏ రకమైన స్వీట్ చేసుకున్నా కానీ అందులో కొంచెం కలర్ కోసం పసుపుని యాడ్ చేసామనుకోండి, కలర్ అయితే చాలా బాగా వచ్చేస్తుంది. మనం ఏదో ఫుడ్ కలర్ వేసామేమో అన్నట్టుగా కలర్ అయితే వచ్చేస్తుందండి. పసుపు స్మెల్ అయితే ఏం రాదండి. ఇలా నీళ్ళలో వేసి మరిగించేటప్పటికి అసలు పసుపు వేసామనే తెలీదు. కలర్ వచ్చేస్తుంది తప్ప ఆ పసుపు స్మెల్ అయితే అసలు ఏమీ తెలియదండి. మనం ఫుడ్ కలర్ని వాడకుండా ఏ స్వీట్ చేసుకున్నా కానీ అందులో కొంచెం పసుపు వేసామనుకోండి, కలర్ చాలా బాగా వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇప్పుడు పసుపును కూడా వేసిన తర్వాత ఇంకొక నిమిషం అయితే మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. గులాబ్ జాములకి పాకం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ముందుగానే గులాబ్ జాముల పిండిని కూడా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు గులాబ్ జాములను కూడా చుట్టేస్తున్నాము. గులాబ్ జాములని చేసేటప్పుడు అవి పగిలిపోకుండా రావాలి అంటే కొన్ని టిప్స్ని పాటించామనుకోండి, గులాబ్ జాములు చాలా బాగా వస్తాయి. ఫస్ట్ వన్ అయితే గులాబ్ జాముల పిండిని చాలా స్మూత్గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. సెకండ్ వన్ అయితే కనుక గులాబ్ జాములు చుట్టేటప్పుడు కూడా మనం చేతికి ఆయిల్ అప్లై చేసుకుని కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ ఫస్ట్ చుట్టేటప్పుడు గట్టిగా ప్రెస్ చేస్తూ రౌండ్గా తిప్పుతూ లూజ్గా వదిలేయాలండి. ఇలా చేసామనుకోండి చాలా బాగా వస్తాయి గులాబ్ జాములు. ముందుగానే నేను పాకాన్ని పట్టేసి పక్కన పెట్టేసుకున్నాను కాబట్టి ఇప్పుడు బయటకు వచ్చేసి అమ్మమ్మ నేను అయితే ముందుగా కొన్ని గులాబ్ జాములను అయితే చుట్టేసాము. వాటిని వెంటనే లోపలికి వెళ్ళిపోయి నేను డీప్ ఫ్రై చేసేసాను. తర్వాత ఇదిగోండి, మా అత్తయ్య అయితే వచ్చింది. వీళ్ళిద్దరిని గులాబ్ జాములు చుట్టమని నేను ఎప్పటికప్పుడు అయితే లోపల డీప్ ఫ్రై చేసేసాను. ఇలాంటివి ఎక్కువ క్వాంటిటీగా చేసినప్పుడు ఎవరో ఒకరి సాయం ఉంటే కొంచెం సింపుల్గా అనిపిస్తుందండి. అన్నీ ఒకరిమే చేయాలన్నా చాలా కష్టమైపోతుంది. ఇక మా అత్తయ్య వచ్చింది కాబట్టి ఈ పని అయితే కొంచెం సింపుల్ అయింది. ఇప్పుడు థర్డ్ టిప్ ఏంటంటేనండి, డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు కూడా ఆయిల్ బాగా ఎక్కువగా హీట్ అయిపోయినా కానీ లేదంటే అసలు హీట్ అవ్వకుండా గులాబ్ జాములు వేసేసినా కానీ గులాబ్ జాములు అయితే విడిపోతాయండి. ఆయిల్ ఎక్కువగా హీట్ అవ్వకూడదు, అలానే అసలు హీట్ అవ్వకుండా కూడా ఉండకూడదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ని అయితే సమానంగా కాగిన తర్వాత ఇప్పుడు గులాబ్ జాములను అయితే ఇందులో వేసేసాను. ఇప్పుడు గులాబ్ జాములను వేయించేటప్పుడు కూడా గరిటెతో ఇలా రౌండ్గా తిప్పామనుకోండి, గులాబ్ జామ్ అన్ని వైపులా కూడా ఒకే రకమైన కలర్ వస్తుంది. చాలామంది చేసేటప్పుడేమో తేలిపోతూ ఉంటాయి కదండి, ఒకవైపే వేగుతాయి తప్ప ఇంకొక వైపు కలర్ రాకుండా ఉంటాయి. అలా కాకుండా ఇదిగోండి, మనం రౌండ్గా తిప్పామనుకోండి అన్ని వైపులా సమానంగా వేగుతాయి. చూసారు కదండి, నేను చేసిన గులాబ్ జామ్స్ అయితే ఎంత బాగా వచ్చాయో ఈరోజు. గులాబ్ జామ్స్ని నూనెలో వేయించేటప్పుడు కూడానండి ఇక్కడ నేను చూపించిన విధంగా గరిటెలోకి అన్నిటినీ వేసేసుకున్న తర్వాత ఇలా నూనెలో వదిలామనుకోండి అన్నిటినీ ఒకేసారి వేసేసినట్టు ఉంటుంది కాబట్టి అన్నీ సమానంగా వేగుతాయండి. అలా కాకుండా మనం ఒక్కొక్కటి వేసామనుకోండి, ముందు వేసినవేమో తొందరగా వేగిపోతాయి, లేటుగా వేసినవేమో మళ్ళీ లేటుగా వేగుతాయి కాబట్టి ఎక్కువ టైం పట్టేస్తుంది. ఒక గరిటెలోకి తీసుకుని అన్నిటినీ అందులో వదిలేసామనుకోండి సమానంగా వేగిపోతాయి. ఇప్పుడు నేను ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి ఒకే గిన్నెలో గులాబ్ జాములన్నీ వేసేసినా కానీ ప్లేస్ అనేది సరిపోకుండా ఇరుగ్గా ఉంటుంది కదా అని ఇక్కడ 2 గిన్నెలోకి అయితే పాకాన్ని తీసుకుని వేయించుకున్న గులాబ్ జాముల్ని ఈ పాకం వేడిగా ఉన్నప్పుడే గులాబ్ జాములను అయితే వేసేయాలండి. పాకం చల్లారిపోయింది అనుకోండి మళ్ళీ కొంచెం వేడి చేసి అప్పుడు గులాబ్ జాములు వేసామనుకోండి గులాబ్ జాముల లోపల వరకు కూడా పాకం వెళ్తుందండి. పాకం వేడిగా ఉన్నప్పుడే గులాబ్ జాములను అయితే వేయాలి. ఇక్కడ నేను మీకు గులాబ్ జాముల పాకం కలర్ చూపిస్తున్నానండి. పసుపు వేయడం వల్ల మంచి కలర్ వచ్చేసింది కదండి. ఇదిగోండి, ఈరోజు నేను 2 ప్యాకెట్స్తో గులాబ్ జాములను అయితే చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత మేము డెకరేషన్ కూడా చేసేసామండి. మొన్న మా చిన్నోడికి చేసాం కదా, వాటన్నిటిని తీసేసి పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ పెద్దోడి బర్త్డేకి కూడా సేమ్ వాటినే వాడేసి మళ్ళీ డెకరేషన్ అయితే చేసేసాము. పొలంలో మా మావయ్య నీళ్లు పెడుతున్నారండి, అందుకని ఎక్కువ టైం లేదని ఫాస్ట్గా అయితే డెకరేషన్ చేసేసాము. ఇంకా అప్పుడు వీడియో ఏమీ తీయలేదండి, మళ్ళీ పొలం వెళ్ళిపోవాలి కదా అనేసి. మా మావయ్య అయితే పొలం వెళ్ళిపోయారు. ఇంకా పిల్లలు రాకముందే నేనైతే ఇవన్నీ కూడా సర్దేస్తున్నాను. పెద్ద గ్రాండ్గా డెకరేషన్ అయితే ఏమి చేయమండి. ఇదిగోండి, మాకు తోచిన విధంగా మా బడ్జెట్లో వచ్చేసేలాగా ఇలా సింపుల్గా అయితే డెకరేషన్ చేసుకుంటాము పిల్లల ప్రతి బర్త్డేకి కూడా. ఇప్పుడు దబ్బకాయ పులిహోరను చేయడానికి అమ్మమ్మ అన్నీ రెడీగా పెట్టేసింది. ఇదేమో దబ్బకాయ రసం అండి. ఇక ఇది ఒకటే మనకి పులిహోరకి సరిపోదు అనేసి కొంచెం చింతపండును కూడా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాము. ఇంకా ఇవన్నీ కూడా పప్పులు, ఇంకా ఆవపిండి, పచ్చిమిరపకాయలు అన్నీ వేయించి పక్కన పెట్టేసుకున్నాము. ఇక్కడ రైస్ కూడా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో వీటన్నిటిని వేసేసి పులిహోర అయితే కలిపేసుకుంటున్నాము.
దబ్బకాయ పులిహోర టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇక్కడ తక్కువ రసమే వచ్చింది కాబట్టి కొంచెం చింతపండును కూడా యాడ్ చేసుకున్నాం కదా, రెండు కలిపి చేసుకోవడం వల్ల కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఆవపిండి వేయడం వల్ల కూడా పులిహోర టేస్టే మారిపోతుందండి. ఈ లోపల పిల్లలు వచ్చేసారు. వచ్చిన వెంటనే ఇంకా ఇంటి దగ్గర ఉండరండి, పిల్లల ప్రతి ఒక్కళ్ళ ఇంటికి వెళ్ళిపోయి 7 కల్లా నా బర్త్డే స్టార్ట్ అవుతుంది రండి అనేసి చెప్పడానికైతే వెళ్ళిపోతారు. వెళ్ళి వచ్చేసారు, రెడీ అయిపోయారు. టైం ఎలానో 7 అయ్యేపోయిందండి. ఇప్పుడు బర్త్డే అయితే స్టార్ట్ కూడా అయిపోయింది. ఇక వచ్చిన వెంటనే పిల్లలు ఎలా ఉంటారో తెలిసిందే కదండి. చిన్న పిల్లలందరూ కూడా లోపల ఉండి ఇలా కుదురుగా ఆడుకుంటున్నారు కానండి, పెద్ద పిల్లలేమో బయట కబడ్డీ ఆడుతున్నారండి. ఈ కేక్ కటింగ్ అయ్యేంత వరకు కూడా గోల గోల కింద ఉంటారండి. చిన్నపిల్లలు అయితే ఏదో సైలెంట్గా ఇలా కూర్చుంటారు కానండి, పెద్ద పిల్లలు అందులోనూ మగపిల్లలు కదండి చాలా అల్లరి కింద ఉంటారు. ఇదిగోండి బయట కబడ్డీ ఆడుతున్నారండి వీళ్ళందరూ కూడాను. మా ఇంటి బయట ఎక్కువ ప్లేస్ ఉంటుంది కాబట్టి పిల్లలందరూ ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. ఎప్పుడు బర్త్డే అయినా కానీ వీళ్ళందరూ కూడా ఇలా కబడ్డీ ఆడతారు. ఎక్కువ ప్లేస్ ఉంటుంది కాబట్టి పిల్లలకి ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు కావాల్సినవన్నీ సర్దేసి పిల్లల్ని రెడీ చేసేసాను, మేము కూడా రెడీ అయిపోయాము. ఇక కేక్ కటింగ్ ఒకటే లేట్ అండి. ఇదిగోండి మాధవి కూడా వచ్చింది. ఇదివరకు నేను అయ్యప్ప స్వామి ప్రసాదాలు చేశామని వీడియో పెట్టాను కదండి, అప్పుడు చూసుంటారు మాధవిని. మా పెద్దోడికి ట్యూషన్ చెప్పేదండి. ట్యూషన్ చెప్పినప్పుడు పెద్దోడు బాగా అలవాటు, ఇక అందుకని వాడంటే చాలా ఇష్టం తనకి. బర్త్డేకి కూడా వచ్చింది. ఇంకా ఇప్పుడు బర్త్డే అయితే స్టార్ట్ చేసేద్దామండి. పుట్టినరోజుకి పెద్దవాళ్ళు కదా అని అమ్మమ్మ తాతయ్యని ఎప్పుడు అక్షంతలు వేయమన్నా కానీ మాకంటే ముందుగా తల్లిదండ్రుల ఆశీర్వాదమే ఉండాలి, ముందు మీరే వేయండి అని మాతోనే వేస్తారు. తర్వాత అమ్మమ్మ తాతయ్య కూడా అక్షంతలు వేసేసారు. పిల్లల ప్రతి బర్త్డేకి కూడా చిన్నోడిదైతే పెద్దోడిని, పెద్దోడిదైతే చిన్నోడిని కూడా నించోబెడతాము. ఇద్దరికి ఒకే రకమైన బట్టలు కూడా కొన్నాము. ఇక్కడ మా అత్తయ్య కూడా వచ్చిందండి, అత్తయ్య కూడా అక్షంతలు వేసింది. ఇక అందరం కలిసి ఫోటోలు కూడా దిగామండి. ఎవరేమి గిఫ్ట్లు ఇస్తారా అని చూసుకోవడమే పిల్లలకి ఎక్కువ ఆనందంగా ఉంటుందండి. ఈరోజు మా పెద్దోడు కూడా ఎవరేం గిఫ్ట్లు ఇస్తారా అనేసి వాటి కోసం అలానే చూస్తున్నాడు. ఇదిగోండి ఇప్పుడు బర్త్డే కూడా స్టార్ట్ అయిపోయింది. చూసారు కదండి ఎంతమంది పిల్లలు అయితే ఉన్నారో. ఇచ్చాడు అన్న బర్త్డేకి నాకు పామాడు రిషి. అమ్మయ్య కేక్ కటింగ్ అయిపోయింది అనిపిస్తుందండి. ఈ మగపిల్లలు అల్లరి తట్టుకోవాలంటే చాలా కష్టమండి. అదే అమ్మాయిలు అనుకోండి సైలెంట్గా ఉంటారు, ఇక అబ్బాయిలు అనుకోండి అంతా ఇంత అల్లరి కాదండి. పిల్లల పుట్టినరోజులు వస్తే పెద్దవాళ్ళకేమో హడావిడి, చిన్నపిల్లలకేమో సంతోషము, ఈ రెండూ ఉంటాయి కదండి. ఎంత హడావిడి కింద ఉందోనండి ఈరోజు. మాకేమో పిల్లల పుట్టినరోజులు రెండు కూడా దగ్గరగా వచ్చేస్తాయండి. డిసెంబర్లో ఒకరిది, జనవరిలో ఒకరిది. ఇక ఫైనల్గా ఇద్దరి పుట్టినరోజులు కూడా మాకు తగినంతలో మేమైతే చేసేసుకున్నామండి. ఇక చూసారు కదా మేము చేసిన పులిహోర, కేకు, గులాబ్ జామ్స్, చాక్లెట్స్, బిస్కెట్స్ ఇవన్నీ కూడా ఇలా పేపర్ ప్లేట్లో చదివేస్తున్నాము. ఇదివరకు పిల్లలు చిన్నప్పుడు అనుకోండి అమ్మ పిన్ని వాళ్ళు వచ్చేవారు,
అమ్మ పిన్ని వాళ్ళిద్దరూనేమో ఇలాంటి పనులన్నీ చేసేస్తుంటే నేనేదో పైనే తిరిగేదాన్ని. అసలు పని అంటే ఏంటో కూడా తెలిసేది కాదు అప్పుడు. ఇదిగోండి ఈరోజు వాళ్ళిద్దరూ లేని లోటునైతే మా అత్తయ్య మాధవి వీళ్ళిద్దరైతే తీర్చేశారు. వీళ్ళిద్దరూ వచ్చి ఈ పనులన్నీ చేయడం అయితే నాకు చాలా ఆనందంగా అనిపించింది. మనిషికి మనిషి తోడుంటే ఇలాంటప్పుడు చాలా బాగుంటుందండి. అదే ఈ పనంతా కూడా మేమే చేసుకోవాలనుకోండి, ఇవన్నీ సర్దడం, పిల్లల్ని చూడడం, అందరికీ ఇప్పించడం, ఇవన్నీ చేసేటప్పటికి కొంచెం కష్టమయ్యేది. ఈసారి వీళ్ళిద్దరూ ఉండడం వల్ల నేనేమో వీడియో తీసుకుంటూ అందరికీ అందిందో లేదా అనేసి చూశానండి. ఈరోజు వీళ్ళిద్దరూ రావడం అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మా చిన్నోడి బర్త్డేకి ఏమో సేమియా కేసరి చేశాను కదండి, అది కూడా చాలా బాగా వచ్చింది. ఈసారి గులాబ్ జామ్స్ కూడా చేశాను, ఇవి కూడా బాగున్నాయండి. కొంచెం కష్టమే అయినా కానండి ఇష్టంతో ఇలాంటి వంటలన్నీ చేసి బర్త్డేస్కి పిల్లలకి పెట్టామనుకోండి, పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అనిపిస్తుందండి. నాకు చాలా కష్టమే అయ్యిందండి. గులాబ్ జామ్స్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాళ్ళు కూడా చేస్తారండి. కాకపోతే ఇంట్లో తిన్నా కానీ ఎదుటి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇలా బర్త్డేస్ పార్టీస్ అప్పుడు ఏమన్నా పెట్టారనుకోండి, పిల్లలకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈరోజు ఈ పిల్లలందరి కళ్ళలో నేను ఆనందాన్ని చూశానండి. గులాబ్ జామ్స్ చేసిందిరా వాళ్ళ అమ్మ అనేసి చెప్పుకుంటున్నారు బయట. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉండేదండి, తన బర్త్డేని వాళ్ళ పేరెంట్స్ అయితే ఇలానే చేసేవారు. ఇక అప్పుడు మేము చేసుకోవడం అయితే చాలా తక్కువలే అండి. వాళ్ళ అమ్మ వాళ్ళు ఏంటంటే ఈ నూడిల్స్ని చేయడం, గులాబ్ జామ్స్ చేయడం, ఇంకా వెరైటీస్ అన్నీ చేసి పెట్టేది వాళ్ళ అమ్మ. తన బర్త్డే ఎప్పుడు వస్తుందా అని చూసేవాళ్ళం మేము. పిల్లలకైతే ఈ వయసులో అదొక ఆనందంగా ఉంటుందండి. మా మావయ్య కూడా ఏది కావాలంటే అది తీసుకొచ్చేస్తారండి, అసలు విసుక్కోకుండాను. నేను కూడా ఈరోజు చాలా ఓపిక తెచ్చుకుని ఈ పనులన్నీ చేసుకుని సాయంత్రానికైతే బాగా నీరసపడిపోతాను. ఇక పిల్లలందరికీ ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఇదిగోండి బయట కూర్చొని తినేస్తున్నారు అందరూ కూడాను. ఇలా ఈరోజు వీడియోలో మా పెద్ద బాబు బర్త్డేని మార్నింగ్ టు నైట్ కేక్ కటింగ్ వరకు కూడా మీతో షేర్ చేసుకున్నానండి. ఈరోజు వీడియో ఇంకా నేను చేసిన వంటలు కూడా మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మాత్రం మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. అప్పటి వరకు ఉంటానండి. బాయ్ అండి. బాయ్.